ఆంధ్రాలో రైతులకి ఇప్పుడు వ్యాపారస్తులు కొత్త తలనొప్పి సృష్టించారు. ఎరువుల్ని రాష్ట్రానికి తెప్పించి జిల్లాలకి మండల క్షేత్రస్థాయికి పంపించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అది సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల ఏమో తెలియదు. తాజాగా జరుగుతున్నటువంటిది ఏంటంటే ఎరువుల అంశం అనేది సాధారణ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి చెప్తే కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంటుంది. ప్రతి ఏడాది ఎరువుల్ని కేటాయిస్తుంటుంది. ఏ నెలకు ఎంత పరిమాణంలో ఏ ఎరువు కావాలో సీజన్ ప్రారంభంలోనే ప్లాన్ చేస్తుంది. ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. దానికి ఆధారంగా ఎరువులు రాష్ట్రానికి తెప్పిస్తారు. అవి ఇదివరకు ఆర్బీకేల ద్వారా ఇదంతా నడిపించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి యూరియా కావాలంటే, అంటే ఒక రకం యూరియా, వీళ్ళు అడిగిన యూరియా కావాలంటే మరో ఎరువు కొనాల్సిందే అని ఒత్తిడి చేస్తున్నారు వ్యాపారస్తులు. రాష్ట్రంలో కంపెనీలు కూడా ఇదే రూట్లోకి పోయినాయి. ప్రైవేట్తో పాటు ఇఫ్కో, క్రిప్కో సైతం ఇదే తరహా వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇది పెద్ద ఎత్తున ఎదురవుతున్నటువంటి సమస్య రైతులకి. ఓ పక్కన కొరత, విత్తనాలును ఎరువులు, ఇదే ఎరువులును వీటికి సంబంధించిన కొరత ఒక ఎత్తు అయితే, ఇది కొత్త సమస్య ఎదురవుతోంది.